భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో మూడో దేశం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2025 సదస్సులో ఈ మేరకు జయశంకర్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే నెలలో భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు నెలకొన్న ఉద్రిక్తల సమయంలో అమెరికా జోక్యం చేసుకుందని ట్రంప్ పదే చెప్తున్న మాటల్లో నిజం లేదని తేల్చి చెప్పారాయన. పాకిస్తాన్తో తమ సంబంధాల్లో మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించబోమని 1970ల నుంచి అంటే దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ఒక జాతీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారు. భద్రత, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో అమెరికా, పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ 2 సార్లు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి, క్రిప్టో కరెన్సీ నిబంధనల వంటి అంశాలపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దేశ ప్రయోజనాల విషయంలోనూ తమ ప్రభుత్వ వైఖరిని కూడా స్పష్టం చేశారు జయశంకర్. రైతుల ప్రయోజనాలు, దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, మధ్యవర్తిత్వ వ్యతిరేకత వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉందన్నారు. తమ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారు ఆ విషయాన్ని భారత ప్రజలకు ధైర్యంగా చెప్పాలని సవాల్ విసిరారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి వారు సిద్ధంగా లేరని ప్రజలకు చెప్పండి. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి వారు విలువ ఇవ్వరని చెప్పండి అన్నారు. తాము మాత్రం వీటికి కట్టుబడి ఉంటామని, వాటికి కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తామని గట్టిగా చెప్పారు.